ఆ తుప్పుపట్టిన ఇనుప కత్తి నిజానికి ఒక దివ్యమైన ఖడ్గమని ఆ అబ్బాయి గుర్తించాడు. వెంటనే ఆ కత్తిని వేలంలో పాడి కొనమని తన తండ్రిని కోరాడు. కాని పాతబడిన ఆ కత్తి పనికిరానిదని అతని తండ్రి భావించాడు. అసలు ఆ తుప్పుపట్టిన కత్తిని ఎవరూ కొనరని ఆయన నమ్మాడు. అక్కడ ఉన్నవారందరూ తండ్రి చెప్పినట్టే అన్నారు. ఆ కత్తిని కొనేవాడు ఖచ్చితంగా పిచ్చివాడై ఉంటాడని ఎగతాళి చేశారు. అదే సమయంలో ఆ అబ్బాయి తన తండ్రి చేతిని లాగుతూ గట్టిగా వేలం ధరను అరిచాడు. అది విని అందరూ ఆశ్చర్యపోయారు. వేలం నిర్వాహకుడు ఇంకా ఎవరైనా వేలం పాడతారా అని అడిగారు. కాని ఎవరూ ముందుకు రాలేదు. చివరికి వారు ఆ కత్తిని $50,000కు కొనుగోలు చేశారు. ఆ తండ్రి విపరీతమైన కోపంతో ఆ కత్తిని తీసుకున్నాడు. కాని అబ్బాయి మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు. త్వరలోనే తాము చాలా ధనవంతులం కాబోతున్నామని తండ్రితో చెప్పాడు. అంతలో వేలం నిర్వాహకుడు రెండో వస్తువును వేలం వేయడం ప్రారంభించాడు. అక్కడ ఉన్న రాళ్లలో చాలా విలువైన రాయి ఉందని, బహుశా దాని లోపల మణి, జేడ్ కూడా ఉండవచ్చని చెప్పాడు. అది విన్న అందరూ చాలా ఉత్సాహపడ్డారు. ఈ క్రమంలో ఆ అబ్బాయితో ఒక పందెం వెయ్యాలని ఒక అమ్మాయి భావించింది. ఎవరు ముందుగా విలువైన మణిని కనుగొంటారో చూద్దామని సవాలు విసిరింది. ఆ అమ్మాయి పురాతన వస్తువులను గుర్తించడంలో యాంటీక్ అప్రైజర్, ఆ పరిశ్రమలో పేరుగాంచిన వ్యక్తి. అబ్బాయి కూడా ఆత్మవిశ్వాసంతో పందానికి ఒప్పుకున్నాడు. ఆ ఇద్దరు పిల్లలు రాళ్ల కుప్ప దగ్గరకు నడిచారు. ఆ చిన్నారి ఒక రాయిని పరిశీలిస్తుండగా ఆమె తండ్రి వెంటనే ఆ రాయిని తీసుకున్నాడు. ఒక దీపం, ల్యాంప్ సాయంతో దానిని జాగ్రత్తగా పరీక్షించాడు. ఇందులో ఖచ్చితంగా నీలమణి, సాఫైర్ ఉంటుందని తన కూతురితో ఉత్సాహంగా చెప్పాడు. ఆ అమ్మాయి కూడా ఆ రాయి పట్ల సంతృప్తి చెంది ఏమాత్రం ఆలోచించకుండా దానినే ఎంచుకుంది. కాని ఆమె ఎంచుకున్న రాయిలో ఏమీ లేదని ఆ అబ్బాయి చెప్పాడు. అయితే అమ్మాయి తండ్రి మాత్రం చాలా ధీమాగా ఉన్నాడు. అబ్బాయి తన ఎక్స్రే దృష్టి, ఎక్స్రే విజన్తో మరో రాయిని స్కాన్ చేసి చూశాడు. దాని లోపల అత్యంత విలువైన జేడ్ ఉన్నట్లు గుర్తించాడు. అతను ఆ రాయిని ఎంచుకున్నప్పుడు కూడా ఎవరూ అతడిని నమ్మలేదు. ఆ తరువాత ఆ రెండు రాళ్లను కోయమని కార్మికులను కోరారు. అమ్మాయి ఎంచుకున్న రాయిని కోయగా అందులో నిజంగానే మణి కనిపించింది. వారు గర్వంగా ఫీలవుతున్న సమయంలో కార్మికుడు వారి మాటలను అడ్డుకున్నాడు. ఎందుకంటే ఆ రాయిలో ఒక చిన్న భాగంలో మాత్రమే మణి ఉంది, మిగతా భాగమంతా ఖాళీ. అది చూసి వారు నిరాశ చెందారు. కాని ఆ కొంచెం మణి తనను గెలిపించడానికి సరిపోతుందని ఆ అమ్మాయి నమ్మింది. అప్పుడు ఆ అబ్బాయి తను కొన్న కత్తిని తీసుకున్నాడు. దానితో తాను ఎంచుకున్న రాయిని బలంగా రెండుగా చీల్చాడు. వెంటనే ఆ రాయి నుండి ఒక పచ్చని కాంతి వెలువడింది. అది సామాన్యమైనది కాదు, అత్యంత విలువైన ఇంపీరియల్ గ్రీన్ జేడ్ అని అందరూ గుర్తించారు. దాని విలువ గ్రాముకు కనీసం $1.10 లక్షల ఉంటుందని తేలింది.